హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క ఫిజిక్స్ సంబంధించినటువంటి పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా ఫిజిక్స్ సంబంధించి 4 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. సో దిస్ ఇస్ పార్ట్ 5. ఎవరైతే ఇంకా ఈ ప్రీవియస్ 4 పార్ట్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రీవియస్ 4 పార్ట్ చూసిన తర్వాత మాత్రమే ఈ యొక్క వీడియో చూస్తే మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒక గొప్ప గుడ్ న్యూస్ ఏంటిది అంటే మన యొక్క ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ తోటి మన యొక్క చిన్న మైల్ రైడ్ అయితే మనం అయితే రీచ్ అవ్వడం జరిగింది. అవర్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ 10,000. సో ఎంత వీలైతే అంత తొందరగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఒక 3 జీరోస్ పక్కన ఇంకొక జీరో వచ్చేలా చేయండి. మీరు ఆ యొక్క జీరో పెట్టేంత వరకు మీ క్లాసెస్ వస్తూనే ఉంటాయి. ఆ జీరో పక్కన ఇంకో జీరో పెడదాం, ఆ జీరో పక్కన ఇంకో జీరో కూడా పెట్టేద్దాం. ఓకే, సో మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ ఇదే విధంగా కంటిన్యూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనం మన యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ డేటాలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ .classics.co.in నుంచి డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఈ యొక్క డేటాని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఆల్రెడీ మీకు ఇక్కడ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి డేటాతో పాటు సబ్జెక్టుల వారిగా మీకు ఇక్కడ డేటా, నోటిఫికేషన్ల వారికి కూడా డేటా అయితే అందుబాటులో ఉంది. వీటన్నింటిని ప్రాపర్ గా ఉపయోగించుకోండి. అవర్ ఫస్ట్ క్వశ్చన్. The focal length of a concave mirror is పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం డాష్. పాజిటివ్ ఆర్ నెగిటివ్? జీరో, ఆల్వేస్ నెగిటివ్, ఆల్వేస్ పాజిటివ్. సో ఇక్కడ చూడండి, పుటాకార దర్పణం అడిగింది. పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం ఎల్లప్పుడూ కూడా నెగిటివ్ గా ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫ్ వాల్యూ ఎలా ఉంటది? ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఉంటది. ఓకే, ఎట్లా ఉంటది? నెగిటివ్ గా ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. We can obtain an image that is real and equal size when an object is placed dash of a dash mirror. ఒక వస్తువును గనక డాష్ దర్పణం వద్ద డాష్ ఉంచినప్పుడు నిజ మరియు సమాన పరిమాణంలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని మనం పొందొచ్చు. సో ఇక్కడ అడిగింది ఏంది? నిజ ప్రతిబింబం అండ్ దాంతోపాటు సమాన పరిమాణంలో వచ్చేటటువంటిది మనకు పుటాకార దర్పణంలో వస్తుంది. సో పుటాకార దర్పణం అంటే ఇక్కడ ఎన్ని కూడా పుటాకారమే. ఓకే, సో ఇది కాదు, ఈ మూడు ఉన్నాయి. ఓకే, అడిగింది ఏంది? సమాన పరిమాణంలో. సో ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఎప్పుడు వస్తుందండి? సెంటర్ వద్ద ఉన్నప్పుడే కదా. సెంటర్ వద్ద ఉన్నప్పుడు ఎక్కడ నుంచి వెళ్ళిందో మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. సో సేమ్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఏమైంది? అక్కడ అది సేమ్ సైజులో ఉండడం జరుగుతుంది. దట్ మీన్స్ సి వద్ద. సో సి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎట్ సి కాన్క్యూవ్. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి ఇక్కడ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. గత 4 క్లాసులుగా మనం ఈ యొక్క టేబుల్ పట్టుకుని ఎలాడుతా ఉన్నాం. ఓకే, పుటాకార దర్పణం సంబంధించి మీరు గనక ప్రాపర్ గా ఫోకస్ చేస్తున్నట్టయితే మీకు అర్థమై ఉంటది ఎన్నిసార్లు ఈ టేబుల్ వచ్చిందో. ఒకసారి పార్ట్ 2 కానీ కౌంట్ చేసుకుంటారండి ఈ టేబుల్ ఎన్నిసార్లు వచ్చింది. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఆన్సర్ ఇక్కడనే ఉంది. సి వద్ద సమాన పరిమాణంలో నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క టేబుల్స్ అనేవి. ఓకేనా, కాంతి కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇట్లాంటి సాల్వ్ చేసేటప్పుడు వాల్యూస్, టేబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. జాబ్ రావాలంటే ఇట్లాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ ఒక్క టేబుల్ పట్టుకొని ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినా మీరే అర్థం చేసుకోండి. ఓకే, హౌ ద ప్రైవేట్ పేపర్స్ బిజినెస్. ఈ క్వశ్చన్ కూడా అదే, దానికి సంబంధించింది. అదే టేబుల్ వస్తూనే ఉంటది. ఇదే టేబుల్, ఒకటే టేబుల్. ఒక టేబుల్ మనం ఎంత ప్రాపర్ గా చదువుకున్నాం అనే దానికి మనకి ఇక్కడ విజువల్ కనిపిస్తుంది. అంటే మనం చదువుకుంటప్పుడు 5 నిమిషాలు చదువుతాం, గుర్తుపెట్టుకుంటాం. కానీ ఎగ్జామినర్ ఎట్లా ఆలోచిస్తున్నా ఒక్క టేబుల్ నుంచి అనేది మీకు ఇక్కడ మల్టీ మోడల్స్ లో కనిపిస్తుంది. ఓకే, క్వశ్చన్ చూడండి. An object must be placed dash to obtain a real and inverted image. Real image and అదే మనకి ఇక్కడ inverted image of the same size as that of the object after reflection. ఓకేనా, ప్రతిబింబం మనకు తర్వాత ఆ యొక్క వస్తువు సమాన పరిమాణంలో ఉన్నటువంటి నిజ మరియు తలకిందులైనటువంటి ప్రతిబింబాన్ని పొందడానికి వస్తువుని ఎక్కడ ఉంచాలి? నిజ మరియు తలకిందులైనటువంటి ప్రతిబింబం కావాలంటే వస్తువుని ఎక్కడ ఉంచాలంటే రివర్స్ చేసిండు. ఓకే, రివర్స్ చేయడం జరిగింది. వస్తువుని ఎక్కడ ఉంచాలి? ఆప్షన్ చూడండి. At infinity from a concave mirror, at C of a concave mirror, between P and F of a convex mirror, at C of a convex mirror. So convex mirror కాదు, రెండు ఎగిరిపోయినాయి. సో నిజ మరియు తలకిందులుగా ఎన్ని కూడా ఇక్కడ నుంచి ఇదంతా కూడా నిజ మరియు తలకిందులు. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటిది? సమాన పరిమాణంలో అంటే ఏంటిది? ఇలా క్వశ్చనే కదా. ఎట్ సి వద్ద ఉంచినాం. Next question. If the size of a spherical mirror is increasing in such a way that its radius of curvature gets doubled, then its focal length will be. ఓకేనా, ఒక గోళాకార దర్పణం యొక్క పరిమాణం దాని యొక్క వక్రత వ్యాసార్థాన్ని రెట్టింపు అయ్యే విధంగా పెరిగితే దాని యొక్క నాభ్యంతరం ఏమవుతుంది?
ఓకే. సో ఇక్కడ మనం తీసుకున్నాం, మనకి ఇక్కడ ఇచ్చింది వక్రతా వ్యాసార్థం కనుక రెట్టింపు అయితే అంటే ఆర్ వాల్యూ డబుల్ అయితే అంటే 2r అయితే నాభ్యంతరం ఏమవుతుంది, ఇది r/2 r/2 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు ఇది పోతే ఆర్ అవుతుంది. ఆర్ అంటే అది కూడా డబల్ అవుతుంది, రెట్టింపుగా అవుతుంది. ఓకే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ నాభ్యంతరం అంటే ఏంటిది, ఎఫ్ కదా, ఎఫ్ ఈక్వల్స్ ఏంటిది r/2. And next question. If an object is placed 36 cm in front of a concave mirror of focal length 18 cm, then its image will be formed dash. ఒక వస్తువును 18 సెంటీమీటర్ల ఫోకల్ లెంత్ కలిగినటువంటి పుటాకార దర్పణం ముందు 36 సెంటీమీటర్ల ముందు ఉంచితే మనకు దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? బిహైండ్ ద ఇన్ ఫ్రంట్. వచ్చింది ఏంది మనకి, ఇక్కడ ఇచ్చింది ఏంది పుటాకారం కాబట్టి ఇన్ ఫ్రంట్ ఏర్పడుతుంది. సో బిహైండ్ ఎగిరిపోయింది, ఎందుకంటే రెండు కూడా ఇక్కడ మనకు 1836 కాబట్టి. సో సింపుల్ 1/18 లోంచి 1/36 పోతే మనకి ఎన్ని మిగులుతుంది? 1/36 వస్తుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఎట్లా చేసిన అంటే మిర్రర్ ఫార్ములా 1/f = 1/u + 1/v ఉంటుంది కదా, డైరెక్ట్ దాన్ని చేసిన. మళ్ళీ మొత్తం వేసుకుంటూ పోతే మనకి ఎందుకు, ఆల్రెడీ 3 క్లాసుల నుంచి ఫార్ములా వేసి అలవాటు అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ ఏ సూటబుల్ మిర్రర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఫోకస్ సన్లైట్ టు ఏ పాయింట్. సూర్యకాంతిని ఒక బిందువుకు కేంద్రీకరించడానికి ఉపయోగించినటువంటి తగిన దర్పణం ఏమిటి? అడిగింది దర్పణం అండి. దర్పణం అంటే మిర్రర్, లెన్స్ అంటే కటకం. ఓకే, అడిగింది దర్పణం కాబట్టి. సో ఇక్కడ చూడండి, మీరందరూ సోలార్ కుక్కర్లు చూసే ఉంటారు కదా. సోలార్ కుక్కర్ ఎట్లుంటది, ఇక్కడ సన్ ఎనర్జీ ఉంటే ఈ సన్ లైట్ అంతా ఫోకస్ అయ్యే విధంగా ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి ఇక్కడ మన యొక్క ఎలిమెంట్ పెడతాం, దీనికి ఇక్కడ సపోర్టివ్ వస్తుంది. సో ఈ సూర్యకాంతి పడ్డది మొత్తం ఇట్లా తిరిగి ఇట్లా పడ్డది ప్రతి ఒక్కటి ఇక్కడ, అవునా? సో ఈ విధంగా మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఏ ఆకారంలో ఉంది? పుటాకారంలో ఉంది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏంటండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అంటే పుటాకార దర్పణం ఇది ఏ షేప్ లో ఉంది? పుటాకారమే కదా, పడి రివర్స్ అవుతుంది. అదే ఒకవేళ కటకం ఇస్తే, దర్పణం బదులు కటకం ఇచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? కుంభాకార కటకం అవుతుంది. కుంభాకార దర్పణం అది కుంభాకార కటకం అవుతుంది, పుటాకార కటకం కాదు. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. దీనికి లెన్స్ కి అయితే కుంభాకార కటకం, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్, ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ లొకేటెడ్. ఓకేనా? కుంభాకార దర్పణం యొక్క ప్రధాన నాభి అనేది ఈ కింది వాటిలో ఎక్కడ ఉంటుంది? ప్రధానాక్షం పైన, ప్రధానాక్షం దిగువన, ప్రధాన దర్పణం ముందు, దర్పణం వెనక. ఓకే, క్లియర్ గా అర్థం చేసుకోండి. అడిగింది ఏంది? కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార దర్పణం. మరి కుంభాకార దర్పణం ఎట్లుంటది అంటే ఇది, దిస్ ఈజ్ కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం అనేది ఇప్పటి వరకు మనకు మాక్సిమం రాలే. యాజ్ ఆఫ్ నౌ క్లాసెస్ లో మాక్సిమం పుటాకార దర్పణం. ఎందుకంటే టేబుల్ మనం తీసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కుంభాకార దర్పణానికి ఎన్ని ఉంటాయి? టేబుల్ తీసుకుంటే చిన్న టేబుల్, 2 లైన్లు ఉంటాయి. 2 లైన్లు ఏం గుంజుతాడు? ఇన్ని లైన్లే తీసి గుంజొచ్చు అని దీన్ని డైరెక్ట్ డయాగ్రామెటికల్ గా కాన్సెప్ట్ లో ఫ్రేమ్ చేసేసింది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, అవునా? సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి మనకి ఎక్కడ ఉంది? పైన కిందన. పైన లేదు, కింద లేదు, దాని పైన లేదు, కింద లేదు. దర్పణం ఉందో, దర్పణం వెనక. ఎక్కడ ఉంది? దర్పణం వెనక కదా. ఇది మిర్రర్ కనిపిస్తుందా? ఇది మన యొక్క మిర్రర్. ఇది ఫ్రంట్, ఇది రేర్. ఎక్కడ ఏర్పడుతుంది? ఇక్కడ ఎఫ్ ఉంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటది, బ్యాక్ ఉంటది. కుంభాకార కటకానికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయినా, ఫోకస్ అయినా బ్యాక్ సైడ్ ఉంటది. ఓకే, బ్యాక్ సైడ్ ఉంటది. పుటాకార దర్పణానికి సేమ్ ఇది రివర్స్, ఫోకస్ అండ్ దాంతో పాటు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ముందలుకుంటది. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? దర్పణం వెనక, బిహైండ్ ద మిర్రర్. కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. A spherical mirror forms an erect and diminished image. Identify the correct statements about the spherical mirror. సో అడిగింది ఏంటి? ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్. సో ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకు తలకిందులు అండ్ విధంగా చిన్నది. సో తలకిందులు చిన్నదంటే ఇది సికి అవతల. సో ఏంది ఇదంతా ఏంటిది? పుటాకార దర్పణం సంబంధించింది. పుటాకార దర్పణం ఇక్కడ ఉంది. ఓకే, విద్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది కానీ మనకి ఈ యొక్క పాయింట్ కాదు కదా. దర్పణం ధనాత్మక ఫోకల్, ధనాత్మక ఉండదండి, నెగిటివ్ ఉంటుంది పుటాకార. కాబట్టి ఏంటి? ఫస్ట్ ఒకటే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ. And next question. The following focal length of a concave mirror is 24 cm. Following the new Cartesian sign convention, its center of curvature is located at. పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం ఎంత ఇచ్చేసిండు? 24 సెంటీమీటర్స్ ఇచ్చేసిండు నాభ్యంతరం.
ఓకే, న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ ఉపయోగించి దాని వక్రతా కేంద్రం అనేది ఎక్కడ ఉంటది? ఓకే, సో నాభ్యంతరం అంటే ఎఫ్ ఈక్వల్స్ టు 24. ఓకే, దాని వక్రతా కేంద్రం అంటే ఏంటిది? రేడియస్ ఏమవుతుంది? 2f అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 48. కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్ చెప్పండి. ఏమవుతుంది? నెగిటివ్. ఎందుకంటే ఫోకల్ లెంత్ అనేది ఇక్కడ ఇచ్చింది పుటాకార దర్పణం కాబట్టి మైనస్ ఉంటుంది. మైనస్ ఇంటూ సంథింగ్ మైనసే కదా. సో మైనస్ 48 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The focus of a concave mirror is at a distance of 16 centimeter from its pole. Its center of curvature will be at a distance of dash from the pole. ఓకేనా, ఒక ధ్రువానికి 16 సెంటీమీటర్ల దూరంలో పుటాకార దర్పణం యొక్క ఫోకస్ ఉంటే దాని వక్రతా కేంద్రాన్ని ధ్రువానికి ఎంత దూరంలో ఉంటది? ఓకే, సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చిండు? ఫోకస్ ఇచ్చిండు. ఫోకస్ ఎంత? 16 సెంటీమీటర్స్. లాజికల్ గా మిక్స్డ్ చేసి ఇస్తాడండి, మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దొరుకుతుంది. అయితే ఏం కావాలంట? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కావాలంట. సో మనకు తెలిసింది ఏంది? ఎఫ్ ఈక్వల్స్ టు 16 ఆర్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటిది? రేడియస్ కదా. రేడియస్ అంటే ఆర్ దట్ ఈక్వల్స్ ఏమవుతుంది? 2f అవుతుంది. అవునా? సో ఎఫ్ ఈక్వల్స్ టు 16, సో 2 into 16 దట్ ఈక్వల్స్ టు 32. సో యాక్చువల్గా ఇచ్చింది సెంటీమీటర్ కాబట్టి ఇక్కడ మనకు సెంటీమీటర్లు వచ్చింది. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The radius of curvature of a concave mirror is 12 centimeter. Following new Cartesian sign convention, the principal focus is located at x that equals to. సో పుటాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం అని ఇది చేసిండు. ఓకే, న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ ప్రకారంగా మనకి ఇక్కడ ప్రధాన నాభి x అయితే x ఎక్కడ ఉంటది? చలో దీన్ని ఆన్సర్ చేసేయండి. ఆన్సర్ చేయండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఇది డెడ్ ఈజీ క్వశ్చన్. ఇది ఇచ్చింది ఏంది? వక్రత వ్యాసార్థం అంటే ఆర్ ఇచ్చేసిండు. ఎంత? 12 సెంటీమీటర్స్. ప్రధాన నాభి ఏం కావాలి? ఎఫ్ కావాలంటుంది. మనకు తెలుసు ఎఫ్ ఈక్వల్స్ ఏంటిది? r/2 దట్ ఈక్వల్స్ టు 12/2. ఏమవుతుంది? 12/2 దట్ ఈక్వల్స్ టు 6. కానీ పుటాకార దర్పణం కాబట్టి ఫోకస్ అనేది మైనస్ లో ఉంటది. కాబట్టి -6 ఇస్ అవర్ ఆన్సర్. మనం ఏం చేస్తామంటే అది పుటాకార దర్పణమా కుంభాకార దర్పణం అని తీసి పక్కన పడేసి ఆన్సర్ 6 వచ్చింది. ఐ టుక్ ద కరెక్ట్ ఆన్సర్. బయటికి రాగానే ఎస్ ఐ గాట్ 100 out of 100 క్వశ్చన్స్ అటెంప్టెడ్. రెస్పాన్స్ షీట్ చూడగానే మొత్తం మైనస్లే పోతాయి. ఎందుకు? ఈ చిన్న చిన్న పాజిటివ్ నెగిటివ్ సగం మార్కులు లేపేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సైన్స్ న్యూమరికల్స్ అనేవి జాబ్ డిసైడర్స్ కూడా జస్ట్ బార్డర్ లో పాస్ అయితే మనకంటే మెరిట్ చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరి నుంచి మనం పై పొజిషన్ ఉండాలి అంటే ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ పైన మనకు కమాండ్ ఉండాలి. ఓకే, సో ఈ యొక్క కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అసలు ఇది అవసరం కూడా లేదు. ఈ యొక్క కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ జస్ట్ అయింది అదేందో కొత్తది, సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని మనం డీవియేషన్ అయిపోతాం, డైవర్ట్ అయిపోతాం. ఓకే, అట్లా కాకూడదు. సో మనకున్నటువంటి ఫండమెంటల్స్ పైన ఫోకస్ చేయాలి. And next question, which of the following statements is correct with regard to the reflection of light by a spherical mirror? గోళాకార దర్పణం ద్వారా కాంతి పరావర్తనానికి సంబంధించి కింద వాటిలో సరైనటువంటి వాక్యం ఏమిటి? ఓకే, ఫస్ట్ ఏంటి? ఏ కాన్వెక్స్ మిర్రర్ కన్వర్జ్ లైట్ రేస్ ఇన్సిడెంట్ ప్యారలల్ టు ఇట్స్ ప్రిన్సిపల్ యాక్సిస్. కాన్వెక్స్ మిర్రర్ అంటే మనం అండి దీంట్లో ప్రధాన అక్షరం సమాంతరం కలుపుతుందా? లేదు. కాన్కేవ్ మిర్రర్. ఓకే, కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకారంగా తీసుకుంటే కాంతి కింద దాని ప్రధాన అక్షరం సమాంతరంగా ఒకటి ఏర్పాటు చేస్తుంది. ఓకే, సో ఇట్లా వస్తే ఇట్లా వెళ్తుంది. ఓకే, ఇది అవుతుంది. కుంభాకార దర్పణం నిజ మరియు నిజా ప్రతిబింబాలు రెండింటిని ఏర్పరుస్తుంది. ఇది అసలు ఏర్పడుతుంది. ఒకటి మాత్రమే ఏర్పరుస్తుంది. ఏంది? నిజా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది. నిజ ప్రతిబింబాన్ని కుంభాకార దర్పణం ఏర్పరచదు. కాబట్టి ఇది కూడా పోయింది. అంటే ఖచ్చితంగా ఏసీ పోయింది అంటే మిగిలింది ఏముంది? అన్ని రెండు ఉన్నాయి. సో ఏ కాదు అంటే ఇది పోయింది, ఏ కాదు అంటే ఇది పోయింది, సి కాదంటే ఇది పోయింది, మిగిలింది ఇది ఒకటే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మరి చూద్దాం. పుటాకార దర్పణం నిజ మరియు నిజా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఎస్, ఏర్పరుస్తుంది. ఓకే, ఇదే వీడియోలో మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చూద్దాం. మీకు ఇమేజ్ ఇక్కడ పెట్టలేము కాబట్టి నెక్స్ట్ దాంట్లో పెట్టదు. సో ఇది యాక్చువల్గా ఏంటి? ఇది కుంభాకార దర్పణానికి సంబంధించి ఇక్కడ చూడండి మిథ్య మరియు నిటారు. మిథ్య మరియు నిటారు. నిజ ప్రతిబింబం వచ్చిందా? రాలేదు. కాబట్టి అట్లా ఇది మన మైండ్ లో ఉండాలండి. ఇది మన మైండ్ లో ఉంటేనే ఆన్సర్స్ అనేవి ఫాస్ట్ గా చేయగలము. ఓకేనా? సో ఒక టేబుల్ వచ్చిందా ఆటోమేటిక్ గా రెండో టేబుల్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. కుంభాకార పుటాకార దర్పణాలు వచ్చినాయా, కుంభాకార పుటాకార కటకాలు వచ్చేసినట్టు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్స్ వస్తేనే ఇగో ఈ టాపిక్ పైన మంచి కమెంట్ తెచ్చుకోవచ్చు. ఎగ్జామ్ హాల్లో దాంట్లో డౌట్ ఉందా కథ ఇదంతా పోయినట్టు. దీనిలోంచి కనీసం 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి ఒక్కొక్క షిఫ్ట్ లో.
And next question, if an image formed after reflection from a mirror is virtual and highly diminished, then the position of the object and type of the mirror is. సో మనకి ఇక్కడ ఏంటంట, మిథ్యాగా ఉండి క్షీణించినటువంటి అంటే చిన్నదంట. ఓకే, అయితే ఇక్కడ మనకు ఆ యొక్క వస్తువు యొక్క స్థానం మరియు దర్పణ రకాన్ని కనిపెట్టబడుతుంది. ఇక్కడ ఇమేజ్ ఉంది కాబట్టి మీరు కొద్ది మటుకు ఆన్సర్ చేసేయగలరు. ఏంటి, కుంభాకార దర్పణం కాబట్టి. సో ఈ రెండు ఎగిరిపోతాయి. ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. దట్ ఈస్ అనంత నుంచి కుంభాకార దర్పణం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అనంత నుంచి కుంభాకార దర్పణం, దానికి సంబంధించినటువంటి డేటా ఇగో ఇది. ఈ చిన్నది అనేది మనకు కీ పాయింట్. ఓకే, సో ఇమేజ్ వస్తే అంటే ఆ యొక్క టేబుల్ వస్తే ఆన్సర్ ఇంత ఈజీ, ఏం మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ టేబుల్ రాకపోతే మొత్తం ప్రాబ్లమ్స్ ఇదంతా మళ్ళీ మనం డ్రా చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, లేదంటే ఇట్లా తీసుకొని ఇక్కడ ఎఫ్, ఇక్కడ సి, ఇక్కడ పి, ఇక్కడ వచ్చింది ఇట్లా వస్తే ఇట్లా పోతుంది అనేది ఆలోచించాలి. ఇక్కడికి వెళ్ళిపోయిందని మళ్ళీ ఇట్లా అదంతా. And next question, the distance between the pole and the center of curvature of a given concave mirror of focal length 0.5 meters is. ఓకే, ఫోకల్ లెంత్ ఇచ్చేసి ఆభ్యంతరం ఎంత అంట, 0.5 మీటర్స్ అంట. ఓకే, అయితే నిర్దిష్ట పుటాకార దర్పణం యొక్క ధ్రువాన్ని మరియు వక్రతా కేంద్రాల మధ్య దూరం ఎంత? చేయండి, నాతో పాటు మీరు కూడా చేయాలి సైమల్టేనియస్ గా. ఎన్నిసార్లు చూసి ఈ క్వశ్చన్ అడిగింది. ధ్రువం అంటే పోల్, వక్రతా కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ రెండింటి మధ్య దూరం ఎంత? ఆర్. మరి నా అభ్యంతరం అంటే ఏంటిది? ఎఫ్ ఈక్వల్స్ టు r/2 దట్ ఈక్వల్స్ టు 0.5. r/2 వాల్యూ 0.5 అయితే ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 1 కదా. సో 1 మీటర్. మరి ఇంతే ఉంటుంది. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ, డెడ్ ఈజీ క్వశ్చన్స్ అంటారు వీటిని సబ్జెక్ట్ తీసుకుంటే. అంత ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి మనకు బీటెక్ లెవెల్లో కానీ ఎంటెక్ లెవెల్లో కానీ హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 పేజీలు 3 పేజీలు ఉంటుంది. ఫిజిక్స్ ఆ రేంజ్ లో ఉంటుంది, అప్లైడ్ ఫిజిక్స్ ఉంటుంది, మెకానిక్స్ ఉంటుంది, హైడ్రాలిక్స్ ఉంటుంది, చాలా చాలా హెవీ ఉంటుంది. ఏరోడైనమిక్స్ సంబంధించి డేటా తీసుకుంటే దాదాపు 3 పేజీలు ఆన్సర్స్ వస్తాయి. యాడ్నో ఆన్సర్ కింద అంత వస్తుంది. సో దానికోసం 3 పేజీల సొల్యూషన్ చేయాలి. సో వాటితో పోల్చుకుంటే ఎంత అంటే చెప్పండి, చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ. సో వీటికే మీరు కంగారు పడిపోతే పెద్ద పెద్ద లెక్కలు ఎట్లా చేయాలి? ఓకేనా. సో ఆ లెవెల్ లేదు. జస్ట్ ఏంది 1 minute లో క్వశ్చన్ సాల్వ్ చేయమన్నాడు, మొత్తం ఆడే చేసిండు, ఆ సొల్యూషన్ కూడా వాడే చేసిండు. జస్ట్ అదేందో ఫైండ్ అవుట్ చేయమంటుంది అంతే. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. జస్ట్ మీరు ఏం చేయాలి, ఫోకస్ చేయాలి ఎక్కడ కీ పాయింట్ ఉంది, ఏది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనేది. ఓకే, ఇంకా ఎస్ఎస్సి పేపర్స్ అయితే ఇంకా హార్డ్ ఉంటాయి. అది 100 క్వశ్చన్స్ ని మనం జస్ట్ 60 minutes లోనే చేయాలి. రైల్వే ఇంకా మనకు 30 minutes ఎక్స్ట్రా టైం ఇస్తుంది. ఆ టైంలో మనం యూజ్ చేసుకోవాలి. అందుకే ఎస్ఎస్సి వాళ్ళు జాబ్ కొట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు 60 minutes లోనే 100 క్వశ్చన్స్ సాల్వ్ చేసినట్టు ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఇక్కడికి వస్తారు వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా 30 minutes వస్తాయి. ఆ ఎక్స్ట్రా 30 minutes లో వాళ్ళకి ఒక 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన ఆ 20 మార్క్సే వాళ్ళకి జాబ్ వచ్చినట్టు చేస్తుంది. అందుకే ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జాబ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళే ఎక్కువ మంది రైల్వేలో జాబ్ కొడతారు. మనం ఎందుకు కొట్టలేకపోతున్నాం అంటే మన మైండ్ లో ముందే ప్రీ ప్లాన్ పెట్టేసుకున్నాం. ఏంటి 90 నిమిషాలు కదా. కొంతమంది ఏమంటారు, సార్ నాకు 90 నిమిషాలు కూడా సరిపోవట్లేవు అంటారు. అట్లా అనుకోకూడదు, 90 నిమిషాలు సరిపోవట్లేవు అట్లయితే నాకు కష్టం అని అవన్నీ పెట్టుకోకండి. మీకు జాబ్ రావాలంటే ప్రతి పాయింట్ పైన కమాండ్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ కూడా ఉండాల్సిందే. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తూ సైమల్టేనియస్ గా సబ్జెక్ట్ పైన ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, క్వశ్చన్ చూద్దాం. ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ సెక్షన్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎంత? 18 centimeters. According to the new Cartesian sign convention, its principal focus is located at axis. ఓకే, 18 సెంటీమీటర్లు మనకు రేడియస్ కలిగినటువంటి గోళం యొక్క ఉపరితలం యొక్క ఒక భాగం నుంచి పుటాకార దర్పణం తయారవుతుంది. ఓకే, అది అందరికి తెలిసిందే. న్యూ కార్టేసియన్ సైన్ కన్వెన్షన్ ప్రకారం దాని యొక్క నాభి ఎంత? ఆన్సర్ చేయండి. డీసీ క్వశ్చన్ ఇది కూడా. వాడే ఇచ్చేసిండు, రేడియస్ ఇచ్చేసిండు. రేడియస్ ఎంత? 18 ఇచ్చేసిండు. అడిగింది ఏంది? నాభి. ఎఫ్ ఈక్వల్స్ ఎంత? ఎఫ్ ఈక్వల్స్ ఎంత? r/2 9. 18 సగం ఎంత? 9గా. ఇక్కడ ఆన్సర్ చేయండి. +9 -9? అడిగింది పుటాకారం అంటే ఏమొస్తుంది? -9. అంతే, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద మిర్రర్ ఫార్ములా, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో దర్పణ సూత్రం ప్రకారంగా గోళాకార దర్పణం యొక్క కేంద్రకం పొడవు డాష్ కి సమానం. ఈ క్వశ్చన్ కి ఆల్రెడీ ఆన్సర్ అనేది ప్రీవియస్ పార్ట్ లోనే చేసినాము. ఏంటిది యాక్చువల్ ఫార్ములా? ఏంటిది? 1/f = 1/b + 1/u. అవునా? సో దీన్ని ఇక్కడికి పంపించేసి ఏమైంది? ఆన్సర్ చేసేయండి. ఇది ఇక్కడికి వెళ్ళిపోతాయి. 1/f దట్ ఈక్వల్స్ టు u + v/ub. అడిగింది ఏంది?
మనకు కేంద్రం అది మనకు అడిగిన ఫోకల్ లెంత్ అంటే నాభ్యంతరం ఎఫ్ ఈక్వల్స్ టు యూబి బై యూ ప్లస్ వి. సో యూబి బై యూ ప్లస్ వి దట్ ఈక్వల్స్ టు వి. ఆప్షన్ డి is our answer. And next, an object of size 1 centimeter is placed in front of a concave mirror of focal length 16 centimeter at a distance of 24 centimeter. The image formed is dash and its height is dash. ఒక సెంటీమీటర్ పరిమాణం కలిగినటువంటి వస్తువుని 24 సెంటీమీటర్ల దూరంలో 16 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి పుటాకార దర్పణం ముందు ఉంచితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం డాష్ గా ఉంటది అండ్ దాని యొక్క ఎత్తు డాష్ గా ఉంటది. ఓకే, సో ఆన్సర్ చేసేయండి దీన్ని. డైరెక్టా ఇన్వర్టెడా? 2 లేదు 0.4. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది? మనకు పరిమాణం ఇచ్చిండు. ఓకే, ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చేసిండు. ఆబ్జెక్ట్ హైట్ ఎంత? 1 సెంటీమీటర్. ఓకే, అండ్ అది నాభ్యంతరం ఎఫ్ ఈక్వల్స్ ఎంత? 16. కాబట్టి ఇది పుటాకారం కాబట్టి మైనస్. అండ్ నెక్స్ట్ మనకు ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చేసిండు? యూ ఎంత ఇచ్చేసాడు? 24. కాబట్టి ఇది పుటాకారం కాబట్టి మైనస్. ఓకే, దర్పణాలకు మనకి ఇది మైనస్ పెట్టేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఉన్నది ఏంది? ఇచ్చింది దర్పణం కాబట్టి సో 1/f 1/u ప్లస్ 1/v. ఓకే, అండ్ దాని యొక్క హైట్ కూడా అడిగింది కదా, హైట్ కావాలి. ఓకే, హైట్ అంటే మ్యాగ్నిఫికేషన్ బట్టి హైట్ వస్తుంది. చలో ఎఫ్ ఈక్వల్స్ టు 1/-16 దట్ ఈక్వల్స్ టు 1/v -1/24. సో -24 అవతల ప్లస్ 24 1/24 -1/16 దట్ ఈక్వల్స్ టు 1/v. అవునా? సో 1/v కాసా కడితే ఏంది? ఇక్కడ డేటా ఏమొస్తుంది? సో 24 16 మూల 24 మూల 48 24 2 16 మూల. సో దట్ ఈక్వల్స్ టు -1/48. సో v వాల్యూ ఏమొస్తుంది? -48. ఓకే, సో హెచ్ఓ వచ్చింది, ఇది వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంది? మ్యాగ్నిఫికేషన్ HI/HO దట్ ఈక్వల్స్ టు -v/u. సో v వాల్యూ ఉంది, ఇంప్లిమెంటేషన్ చేసిన u వాల్యూ ఉంది -48/24. సో మైనస్ మైనస్ క్యాన్సల్, ఇక్కడ మైనస్ ఉంది మైనస్ దట్ ఈక్వల్స్ టు ఇది ఒకట్లా ఇది క్యాన్సిల్ అవుతుంది 2 -2. సో -2 అంటే ఏమిటి? ఇన్వర్టెడ్ అవుతుంది. సైన్ కన్వెన్షన్ ప్రకారంగా పైకి వెళ్తే పాజిటివ్, కిందికి వెళ్తే నెగిటివ్. సో మనకు ఆన్సర్ మైనస్ లో వచ్చింది కాబట్టి ఇన్వర్టెడ్ 2 సెంటీమీటర్స్. Okay, and next question. An object is placed at a distance of 10 cm in front of a concave mirror. Its image is formed at a distance of 15 cm on the same size. The focal length of the mirror is. Okay, నా ఒక వస్తువునంట 10 సెంటీమీటర్ల దూరంలో ఒక పుటాకార దర్పణం ఉంచితే దాని యొక్క ప్రతిబింబం అనేది అదే వైపు మనకు 15 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడతాయి. దర్పణం యొక్క ఫోకల్ పొడవు ఎంత అంటే ఎఫ్ వాల్యూ ఎంత? సో ఎఫ్ వాల్యూ దట్ ఈక్వల్స్ టు ఇందాక మనం చేసినాక ఏమొచ్చింది? uv/u ప్లస్ v. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. వస్తువు యొక్క దూరం ఎంత? u ఈక్వల్స్ టు 10, v ఈక్వల్స్ టు 15. సో uv -15 into -10 by -10 -15 -25 minus into minus plus 150 by -25. So 26 లా. So that equals to -6. So what is our answer? Option C is our answer. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మీరు అసలు ఫోకస్ చేస్తలేరు. మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే మీకు ఎంత చెప్పండి, ఇదంతా డీజీ క్వశ్చన్స్. ఫస్ట్ క్లాస్ అంటే అయిపోయే టాపిక్ ఇదంతా. కాకపోతే ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని రిపీట్ అయినాయని అన్ని క్వశ్చన్స్ కవర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ప్రతి క్వశ్చన్ కవర్ చేస్తున్నాం. కానీ ఎన్ని వర్షన్స్ అడుగుతుందని, లేకుంటే ఎప్పుడు అయిపోయే క్లాస్ మీకైతే. నాకు తెలిసి మీరందరూ బాగా చదువుతారు, కష్టపడండి, మీ యొక్క లైఫ్ని మీరు డిసైడ్ చేయండి. ఓకే, రైల్వే ఎంప్లాయీ లెక్క డిసైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ డస్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్ ఏ రియల్ ఇమేజ్? ఈ కింది వాటిలో పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అది ఎప్పుడు? ఫోకస్ మరియు పోల్ మధ్య ఉంచినప్పుడా, అనంతం వద్ద ఉంచినప్పుడా, ఫోకస్ వద్ద ఉంచినప్పుడా? ఇక్కడ అన్ని 2 ఇచ్చిండు, ఇక్కడ 3 కూడా ఇచ్చేసిండు. సో అడిగింది ఏంది? నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచాలట. ఓ ఈ లాస్ట్ దఫా మీరు కదా నిజ ప్రతిబింబం పి మరియు ఎఫ్ మధ్య కాకుండా ఈ 2. సో 2, 3 ఇవో ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, and next question. An object is placed at a distance of 0.5 meter in front of a converging mirror. If the focal length of the mirror is 0.2 meter, then the magnification of the image is.
ఒక వస్తువును 0.5 మీటర్ల దూరంలో కన్వర్జింగ్ దర్పణం అంటే ఏంటిది? పుటాకార దర్పణం ముందు కనుక ఉంచితే, ఒకవేళ దర్పణం యొక్క ఫోకల్ పొడవు అనేది 0.2 మీటర్స్ అయితే అప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతిబింబం యొక్క మ్యాగ్నిఫికేషన్ అంటే ఎం వాల్యూని కనుక్కోమంటుంటు ఎం -v/u లేదా hi/ho ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చలో ఆన్సర్ చేయండి. u -0.5 f -0.2 ఎందుకు మైనస్లు వచ్చినాయి మీకు తెలుసు. ఒకవేళ తెలియకుంటే మీకు క్లాస్ లేదు. ఓకే, సో మనకు మిర్రర్ ఫార్ములా 1/f 1/u + 1/v లేదా 1/v + 1/u ఎట్లా రాస్తుంది అంతే, మైనస్ లేనప్పుడు. సో డైరెక్ట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 1/0.2 1/v -1/0.5 మైనస్ అవతల పంపించేసి ప్లస్ అయింది. 1/0.5 -1/0.2 దట్ ఈక్వల్స్ టు 1/v. కాసా కడితే 5 2 10 2 5 1/v. సో v వాల్యూ ఏమవుతుంది? 1/3. సో ఇది ఆల్రెడీ ఇక్కడ పెద్దది మైనస్ కాబట్టి -1/3. గ్రేట్, v వాల్యూ వచ్చేసింది. సో మన మ్యాగ్నిఫికేషన్ కావాలి. సో u ఉంది, v ఉంది. సో మ్యాగ్నిఫికేషన్ దట్ ఈక్వల్స్ టు -v/u అవునా, -1/3. u వాల్యూ ఎంత? 0.5. సో మైనస్ క్యాన్సల్ దట్ ఈక్వల్స్ టు 1/3/0.5. సో 0.5 into 3 ఎంత? 1/1.5. సో 1/1.5 మనకి ఇక్కడ డేటా తీసుకుంటే ఏది లేదు కాబట్టి సో దాన్ని ఇంటూ 2 చేస్తే అంటే 1 × 2/1.5 × 2 చేసుకోవచ్చు కదా. సో 2/3. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The position of the image produced by a concave mirror when an object is placed at a distance such that light rays from the object are parallel to the principal axis. ఒక వస్తువు నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండేటట్టు ఒక వస్తువును కొంత దూరం ఉంచితే పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటటువంటి ప్రతిబింబ స్థానం ఏమిటిది? ఓకే, సమాంతరంగా రావాలంట. ప్రధాన అక్షానికి సమాంతరంగా రావాలంట. అది ఎక్కడి నుంచి వెళ్తుందండి చెప్పండి? అది ఏ పొజిషన్ నుంచి వెళ్తుంది? ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాము. 2 క్లాసుల్లో అంటే పార్ట్ 3 పార్ట్ 2 లో డిస్కస్ చేసుకున్నాము. ఎక్కడ? అనంత దూరంలో సి అవతల సి వద్ద సి మరి ఎఫ్ వద్ద పిఎఫ్ మధ్య. ఎక్కడ చెప్పండి? ఈ విధంగా వచ్చేది ఎక్కడ? ఎఫ్ వద్ద. అండ్ ఇక్కడ ఉండేది సి అండ్ ఇక్కడ ఉండేది పి. మళ్ళీ చెప్తా చూడండి, ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతుందో మళ్ళీ అదే లైన్ లో తిరిగి వస్తే దట్ ఈస్ సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనకు మెయిన్ యాక్సిస్ పక్క నుంచి గనక వెళ్ళి అంటే ప్యారలల్ గా వెళ్ళి వస్తే అది ఫోకస్ దగ్గరకు వస్తుంది. అట్లా కాకుండా నాకు ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే 2 కావాలి అంటే పతన కిరణం పరావర్తన కిరణం 2 కావాలంటే పి వద్ద తగలాలి. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? పి ఎఫ్. ఇక్కడ ఎఫ్ వద్ద అంటే ప్రధాన నాభి వద్ద ఎట్ ప్రిన్సిపల్ ఫోకస్. ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ విచ్ ఇస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈస్. గోళాకార దర్పణం యొక్క వక్రత ఉపరితలానికి సమదూరంలో ఉన్నటువంటి ప్రధాన అక్షంలోని బిందువు ఏంటిది? సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ ఫోకస్ లేకపోతే ఇన్ఫినిటీ పోల్. ఏంటి దీని యొక్క ఆన్సర్ ఏంటిది? ఏంటి చెప్పండి? మనకి ఇక్కడ ఈ యొక్క వక్రత ఉపరితలానికి అండ్ మనకి యొక్క డేటాకి సంబంధించి దర్పణానికి సంబంధించి ఈ యొక్క సికి మధ్యలో ఉండేది ఏంటి? ఎఫ్ కదా. సో ఎఫ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ఫోకస్. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. The correct relation between the radius of curvature r and focal length f for a spherical mirror is. గోళాకార దర్పణం యొక్క వక్రత ఏదైతే వ్యాసార్థం ఆర్ ఉంటుందో అంటే ఫోకల్ పొడవు మధ్య రిలేషన్ ఏంటిది అంటే ఆర్ అండ్ అదేవిధంగా మనకు అడిగింది ఎఫ్. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటిది? సో ఎఫ్ ఈక్వల్స్ టు r/2. ఎందుకంటే ఆర్ అంటే ఏంటిది? మనకు సికి పికి మధ్యలో ఉంటుంది అండ్ ఎఫ్ అనేది దీంట్లో మిడిల్ లో ఉంటుంది కాబట్టి r/2. సో r/2 అంటే సో ఎఫ్ ఈజ్ అవర్ ఆన్సర్ అంటే ఏ ఈజ్ అవర్ ఆన్సర్. If the focal length of a spherical mirror increases to double, then the radius of curvature of the mirror will be. సో నాభ్యంతరం రెట్టింపు అయితే వక్రత వ్యాసార్థం ఏమవుతుంది? సో ఎఫ్ అనేది కనుక డబల్ అయినట్లయితే ఆర్ వాల్యూ కూడా డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది. సో ఇంక్రీజ్ టు డబల్. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో సేమ్ దీనికి ఉల్టా క్వశ్చన్ ఈ వీడియో స్టార్టింగ్ లో వచ్చింది. A reflected ray will follow the same path but in reverse direction when it passes through the pole and dash. ఓకేనా? పరావర్తన కిరణం అనేది ఈ కింది అదే మార్గం అనుసరిస్తుంది కానీ అది ధ్రువం మరియు డాష్ ఉంటే వెళ్ళినప్పుడు వ్యతిరేక దిశలో ఉంటుంది. అది మనకు ఫోకసా, అది ఫోకల్ ప్లేనా లేకపోతే సర్ఫేస్ ఆఫ్ మిర్రర్ పర్పెండిక్యులర్ టు
ఫోకల్ ప్లేనా, ప్యారలల్ టు ద ఫోకల్ ప్లేనా. సో మనకది రివర్స్ డైరెక్షన్ లో రావాలి అండ్ అదేవిధంగా అది పోల్ నుంచి వెళ్ళాలి అంటే మనకది ఇస్ ప్యారలల్ టు ద ఇది పర్పెండిక్యులర్ టు ద ఫోకల్ ప్లేన్. ఓకేనా, ఫోకల్ ప్లేన్ పర్పెండిక్యులర్ ఉంటే మనకు అది ఈ యొక్క క్వశ్చన్ కి సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ద ఇమేజ్ ఆఫ్ ఏ స్టార్ ఈజ్ ఆబ్టైన్ ఏటీఎఫ్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఇన్సిడెంట్ రే ఈజ్. పతన కిరణం అనేది డాష్ గా ఉన్నప్పుడు ఒక నక్షత్రం యొక్క ప్రతిబింబం అనేది పుటాకార దర్పణం యొక్క ఎఫ్ వద్ద ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏర్పడుతుందంట ఎఫ్ వద్ద. అయితే ఇప్పుడు మనకు అది ఎట్లా ఉంటుంది? సో ఇది మెయిన్ యాక్సిస్. ఇక్కడికి వచ్చేది ఎట్లా వచ్చింది? ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది. సో ఇట్లా వస్తుంది అంటే అది ఎక్కడి నుంచి ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ ఉంటుందా, పర్పెండిక్యులర్ ఉంటుందా, లేకపోతే ఎట్లుంటది? ప్యారలల్ గానే కదా, దీనికి ప్యారలల్ గానే కదా, దీనికి ఎట్లుంది? ప్యారలల్ గా. సో ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ ద నేచర్ ఆఫ్ ఏ ఇమేజ్ ప్రొడ్యూస్డ్ బై ఏ సైడ్ మిర్రర్ ఆఫ్ ఎన్ ఆటోమొబైల్ ఈస్. సో ఆటోమొబైల్ యొక్క సైడ్ మిర్రర్ మనకు కనిపిస్తుంది కదా, దీని యొక్క ప్రతిబింబ స్వభావం ఎట్లా ఉంటది? ఇది ఎట్లుంటది? ఇది ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటిది? నిజ ప్రతిబింబం అండ్ అదేవిధంగా అది మనకు నిటారుగా ఉంటుంది. సో సింపుల్, వర్చువల్ అండ్ ఎరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, when parallel beam of light rays are incident on the convex mirror of a focal length 1 meter, reflected rays are. సో ఫోకల్ లెంత్ 1 మీటర్ ఉన్నటువంటి కుంభాకార దర్పణంపై గనక కాంతి కిరణాల యొక్క సమాంతర కాంతి కిరణాలు పతనం అయితే అప్పుడు పరావర్తన కిరణాలు ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ మీకు అందుబాటులో ఉంది కదా, సో ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ ఇంకో ఎఫ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ వచ్చింది, డయాగ్రామ్ బట్టి ఆన్సర్ చేసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ 1 మీటర్ ఉంది. సో ఇక్కడ పడ్డది ఏమైతుంది? డైరెక్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1 మీటర్ ఉంటుంది. సో 1 మీటర్ ఎక్కడ ఉంది? సో దర్పణం వెనుక 1 మీటర్ దూరంలో బిందువు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు ద డయాగ్రామ్. సో ఆల్రెడీ మనకు దానికి సంబంధించి డయాగ్రామ్ అనేది తీసుకోవడం జరిగింది, మీకు విజువల్ క్లియర్ కనిపిస్తుంది అండి. ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఫ్రమ్ వేర్ ఏ రే ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ వితౌట్ ఎనీ డీవియేషన్ ఈజ్. ఒక కాంతి కిరణం ఎటువంటి విచలనం లేకుండా తిరిగి పరావర్తనం చెందేటటువంటి పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షరంపై ఉండేటటువంటి బిందువు ఏంటిది? ఎటువంటి డీవియేషన్ లేకుండా అనంతం వద్దన, సెంటర్ ఆఫ్ కర్వేచరా, పోలా, లేకపోతే ప్రిన్సిపల్ ఫోకసా. ఓకే, సో అది ఎక్కడి నుంచి వెళ్తుంది? సో ఎటువంటి విచలనం అంటే ఎటువంటి డీవియేషన్ లేకుండా. సో ఈ విధంగా తీసుకుంటే, సో ఎక్కడి నుంచి తీసుకున్నా, ఏ పాయింట్ నుంచి తీసుకున్నా సరే మనకు మళ్ళీ అక్కడి నుంచే ఈక్వల్ గా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ సి. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రతా కేంద్రం నుంచి వెళ్ళినప్పుడు మాత్రమే ఎటువంటి డీవియేషన్ అవ్వదు. ఓకే, a concave mirror has a dash towards the center of sphere with polished dash the center of curvature. ఓకేనా, సో ఒక పుటాకార దర్పణం గోళం మధ్యలో ఏ విధంగా ఉంటది అండ్ విధంగా వక్రత మధ్యలో ఎట్లుంటది? సో మనకి ఇక్కడ చూడండి పుటాకారము, కుంభాకారం ఉంది. సో మనకి ఇక్కడ మధ్య భాగంలో ఎట్లుంటది? పుటాకారం అనేది యాక్చువల్ గా ఈ విధంగా ఉంటది పుటాకార దర్పణం. కుంభాకారం అయితే ఈ విధంగా ఉంటది. ఓకే, మధ్యలో ఎట్లుంటది? నొక్కినట్టుగా ఉంటది, మధ్యలో నొక్కినట్లు ఉంటది. సో డిప్రెషన్ అవుతుంది. ఈ రెండు పోయినాయి. అడిగి పుటాకారం కాబట్టి. అండ్ మనకు పాలిష్ ఎట్లుంటది? ఆపోజిట్ ఉంటుందా, టువర్డ్స్ ఉంటుందా? సో వక్రత మధ్యలో పాలిష్ అనేది ఎట్లుంటది? మనకు ఆపోజిట్ ఉంటుంది అందరూ. సో ఇక్కడతో మనకి ఒక పార్ట్ 5 కూడా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఉన్న పార్ట్ 6 యొక్క డేటాలకు వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా సతీష్ ఎడ్యుటెక్ ఛానల్ తరపున మీ అందరికి కూడా మాక్ టెస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి మీరు యొక్క గ్రూప్ డి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అన్నిటి కూడా గ్యాదర్ చేసుకోండి. సో మీకు 25 గ్రాండ్ టెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ లో మీకు ఈ యొక్క పెయిడ్ కోర్సెస్ పక్కనే లిక్విడ్ కోర్స్ అని కనిపిస్తుంది. అది ఓపెన్ చేయగా మీకు యొక్క మాక్ టెస్ట్ అయితే కనిపిస్తుంది. మీరు అక్కడ నుంచి ఒక టోటల్ డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున మీ అందరికి కూడా రైల్వే వృత్తికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద 1K సబ్స్క్రైబర్స్. అండ్ నెక్స్ట్ 10,000 అయ్యే విధంగా మీ అందరూ కూడా సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అదేవిధంగా మీకు ఇదే విధంగా కంటెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో రెగ్యులర్ గా మన యొక్క క్లాసెస్ ని వాచ్ చేయండి అండ్ ఇదే విధంగా మీ యొక్క కంటెంట్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.